గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. రెసిపీ అనేది చాలా కొత్తగా ఉంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేట వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి అనమాట. రెసిపీ నేమ్ వినగానే భయపడొద్దు, అస్సలు కారం ఉండదు, చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. సో చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఘాటు లేకుండా టేస్టీగా ఎలా చేయాలని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలా అయితేనే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ముందుగా మనం ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకోవడానికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక కప్లో తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. తర్వాత ఒక 15 నుంచి 20 వరకు కూడా పచ్చిమిరపకాయలని తీసుకోండి. నేను క్వాంటిటీకి తగ్గట్టు చెప్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోండి. సో తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలకున్న మోటుకలు తీసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు అన్నింటినీ క్లీన్గా చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇంకా కొంచెం అల్లం చూపిస్తున్నాను కదా, సో ఇలా నేను చిన్న అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాం కదా, అందులో పిక్క తీసేసి ఆ గుజ్జును కూడా ఇందులో వేసేసి రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. సో వీటన్నిటిని కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా చేసేస్తే తినేటప్పుడు అంత బాగోదన్నమాట. సో మరీ పేస్ట్లా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట, ఇది నిల్వ కూడా ఉంటుంది అప్పుడు. సో ఇందులో పోపు దినుసులు వేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ లేకపోతే స్కిప్ చేసేసుకోండి, ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిరపకాయల పచ్చడి ఏదైతే ఉందో దాని అంతటిని వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఇక మనం దీనిలో ఎండుమిరపకాయలు కానీ కారం కానీ ఏది యూజ్ చేయమన్నమాట. ఈ ఘాటు మనకు సరిపోతుంది. సో ఓన్లీ పచ్చిమిరపకాయలు తింటే ఘాటుగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లంని గుండలాగా దంచేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకి స్పైసీ అనేది కొంచెం లెవెల్ అవుతుంది అనమాట. ఈ స్వీట్నెస్ కలిసి బెల్లం వేసుకుంటున్నాం కదా అని చెప్పి తియ్యగా అయితే అస్సలు ఉండదు, మనకి ఆ ఫ్లేవర్ కూడా తెలియదు అనమాట. సో కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు బెల్లం అనేది తక్కువ వేసుకోండి. లేదు కొంచెం అంత కారం తినలేని వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి. ఈ మాత్రం క్వాంటిటీకి ఒక చిన్న కప్పు బెల్లం అయితే సరిపోతుంది అనమాట. సో బెల్లం కరిగేంతటి వరకు కూడా ఒక 2 minutes పాటు దీన్ని మొత్తం కలిపేసుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇది రైస్లోకైనా లేకపోతే దోశల్లోకైనా టిఫిన్స్లోకైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అస్సలు కారంగా కానీ ఘాటుగా కానీ ఇలా ఏమీ ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 1 month పాటు మనకి ఏంటంటే నిల్వ ఉంటుంది అనమాట. లేదు అప్పటికప్పుడు చేసుకొని రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చేసుకున్నా కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేనైతే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.